So in the similar triangles, basic proportionality theorem. Okay. In the basic proportionality theorem, the statement is if a line is drawn parallel to one side of a triangle, if a line is drawn parallel to one side of a triangle, listen carefully. ఒక ట్రయాంగిల్ లో వన్ సైడ్ కి ప్యారలల్ గా ఉండేటట్టు ఇంకొక లైన్ డ్రా చేస్తే టు ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్స్. ఇంటర్సెక్టింగ్ అంటే ఇంకొక టూ సైడ్స్ లో అది ఇంటర్సెక్ట్ అవ్వాలి. వన్ పాయింట్ అండ్ అనదర్ పాయింట్. 2 points intersecting is done and these two lines are parallel. Then the other two sides are divided in the same ratio. 1, 2, 3, 4. Iట్లా 2 parts are divided కదా. These 2 parts are divided in the same ratio. అంటే ఇక్కడ 1/2 అని ఆన్సర్ వస్తే ఇక్కడ కూడా 1/2 అని వస్తుంది. ఇక్కడ 1 సెంటీమీటర్ అయితే 1 సెంటీమీటర్, ఇక్కడ 2 సెంటీమీటర్ అయితే ఇక్కడ 2 సెంటీమీటర్. లైక్ దట్. దిస్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు దిస్ సైడ్ రేషియో అనేది మనం ప్రూవ్ చేయాలి. దిస్ ఇస్ ద థియరమ్ స్టేట్మెంట్. ఓకే. సో వాట్ ఈస్ గివెన్ దట్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ బిసి. మనం ఇక్కడ నేమింగ్ ఇచ్చుకుందాం. డిఈ ప్యారలల్ టు బిసి. ఓకే. DE is parallel to BC is given and DE intersect AB and AC. DE అనేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? AB సైడ్ కి AC సైడ్ కి ఇంటర్సెక్షన్ అవుతుంది. ఓకే. సో బై కన్స్ట్రక్షన్, దీంట్లో కొంచెం కన్స్ట్రక్షన్ చేసి మనం ప్రూవ్ చేద్దాం. ఏం ప్రూవ్ చేద్దాం? వాట్ ఈస్ ద ప్రూఫ్? వాట్ వీ నీడ్ టు ప్రూవ్ హియర్ యాక్చువల్లీ? RTP is AD by DB is equals to AE by EC. Okay. AD by DB is equals to AE by EC అనేది రావాలి. ఇది మనం లాస్ట్ కి మొత్తం సమ్ అంతా ఇప్పుడు ప్రూఫ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ ఇస్ AD by DB is equals to AE by EC. AD by DB AE by EC. Clear? So now కన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నాం? డ్రా ఎ లైన్ ఫ్రమ్ D. Draw a line from D to AE. AE అనే సైడ్ కి D అనే పాయింట్ నుంచి లైన్ డ్రా చేయాలి. సో D పాయింట్ ఇక్కడ ఉంది. ఇలా ఒక లైన్ డ్రా చేసాం. నేమ్ ఇట్ యాజ్ ఎ M. ఓకే. ఇప్పుడు ఇలా డ్రా చేసినప్పుడు మనకి ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. డ్రా ఏ పర్పెండిక్యులర్. దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ లైన్. ఓకే. నౌ అగైన్ డ్రా. Similarly, from E to AD, from the point E to AD. Now this is making a perpendicular. This is the N. Okay. By construction, what we can say? AM, DM is perpendicular to AE. DM is perpendicular to AE, comma NE or EN is perpendicular to AD. Okay, those are perpendicular. Perpendicular means 90 degrees forming. Okay, now draw another two lines from D to C, B to E. Clear? Now start the proof. Okay, we didn't start proof again. Still ఇంకా మనం ఇంకా ఇప్పుడు ప్రూఫ్ స్టార్ట్ చేస్తున్నాం.
Okay. So basically in a triangle, what is the area of triangle formula? Hmm? Half into base into height. 1/2 into base into height. Okay. ఇప్పుడు మనం కన్సిడర్ ద ట్రయాంగిల్ ఏడిఈ. ఆల్ఫాబెట్స్ గుర్తుపెట్టుకోండి, ఏడిఈ. ఎందుకంటే టోటల్ గా మనకి ఇక్కడ 7 ఈక్వేషన్స్ వస్తాయి. 7 ఈక్వేషన్స్ లో మనం ఎక్కడి నుంచి ఏ లెటర్ తీసుకుంటున్నామో ప్రతిదీ కరెక్ట్ గా గుర్తుండాలి. ఫస్ట్ ఏడిఈ అనేది మనం తీసుకుంటున్నాం. సో కన్సిడర్ ఏడిఈ. కన్సిడర్ ద ట్రయాంగిల్ ఏడిఈ. ఇప్పుడు ఏడిఈ ట్రయాంగిల్ కి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అప్లై ఎలా చేస్తాము? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అప్లై చేయాలి ఫర్ ద ఏడిఈ ట్రయాంగిల్. వాట్ ఈస్ ద హైట్ ఇన్ ద గివెన్ ఏడిఈ ట్రయాంగిల్? హైట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఇలా ఉందనుకో, ఈ ట్రయాంగిల్లో హైట్ ఉందా? లేదు. ఇప్పుడు నేను మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తున్నా, ఇది హైట్ అనొచ్చా? సో అలాంటి మిడిల్లో లైన్ అక్కడ ఉందా ఏడిఈ ట్రయాంగిల్లో? ఎన్ఈ ఉంది కదా. సో దట్ ఈస్ ద హైట్ అండ్ ఏడి. ఐఎమ్ టేకింగ్ ఏడి యాజ్ ద బేస్. సో area of triangle ADE is equals to 1/2 into AD into NE. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. మనకి దీంట్లో కన్సిడర్ చేసే ప్రతి ఆన్సర్ ఓన్లీ డయాగ్రామ్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఏడి ఎన్ఈ అనేది ఇక్కడ నుంచే కూడా కన్సిడర్ చేసాము. మరి దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నౌ కన్సిడర్ ద ట్రయాంగిల్. నేను ఆల్ఫాబెట్స్ గుర్తుపెట్టుకోమన్నా, ఏడిఈ. నౌ ఐఎమ్ కన్సిడరింగ్ ఏఈడి. ఏఈడి ట్రయాంగిల్. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏఈడి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఈడి ఇజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ సేమ్. ఇప్పుడు ఏఈడిలో హైట్ ఏంటిది? డిఎం ఆర్ ఎండి అనేది హైట్. నెక్స్ట్ ఏఈ ఇస్ ద బేస్, దట్ ఈస్ ఏఈ ఇంటూ ఎండి. దిస్ ఈస్ ఈక్వేషన్ 2. ఇంకా 5 ఈక్వేషన్స్ ఉంది. ఓకే, అండర్స్టాండ్? సో స్టిల్ హియర్ మనం పైన అప్పర్ పార్ట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసాం. నౌ కన్సిడర్ ద బిలో పార్ట్ ఆఫ్ ద ట్రయాంగిల్ బిడిఈ. ఓకే, బిడిఈ అనే ట్రయాంగిల్ ని ఫస్ట్ ఇప్పుడు కన్సిడర్ చేద్దాం. బిడిఈ. కన్సిడర్ ట్రయాంగిల్ బిడిఈ. ఇప్పుడు బిడిఈ ట్రయాంగిల్లో హైట్ ఉందా? ఎక్కడ? డి. సి అంటే ఇది ఎక్స్టెండ్ అయిపోతుంది. మనం ఓన్లీ పైన ట్రయాంగిల్ అంటే ఇక్కడతో లాస్ట్ దాని లైన్, ఆ కిందకి వెళ్ళకూడదు కదా. ఈ ట్రయాంగిల్ డయాగ్రామ్ మనకి ఎలా కనిపిస్తుంది? జనరల్ గా ఈ షేప్ లో ఉంది కదా అది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్? ఆప్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఆప్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఒక రూల్ ఉంది. ఆప్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ కి హైట్ చెప్పాలి అని అంటే దీని బయట లైన్ ని ఇట్లా కన్సిడర్ చేయాలి. ఓకే, if you have an obtuse angled triangle, you should consider the height from the external part. Okay, so this external part ఇక్కడ మనకి ఎక్కడ ఉంది? ఈ obtuse angle triangle కి ఇక్కడ ఉంది. ఓకే, అంటే NE. NE is the height again for this BDE triangle. Base is as usual same, BD. BD is the base, NE is the height. Therefore area of triangle BDE is equals to 1/2 into NE into BD. This is equation 3. Again consider from triangle BDE completed. Now
CED or DEC. Area of triangle DEC is equals to 1 by 2 into what is the base? Base EC. ట్రయాంగిల్ ఇక్కడ BD అనేది బేస్ తీసుకున్నప్పుడు మరి EC కదా బేస్ అయ్యేది. నెక్స్ట్ హైట్ DM. DM అంటే డూ మెసేజ్లు కాదు. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఓకే, నో, జస్ట్ లిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు మనకి ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? AD బై DB. ఇక్కడ AD ఉంది, ఇక్కడ DB ఉంది. ఈక్వేషన్ 1 ఏది? ఇక్కడ AD ఉంది. ఈక్వేషన్ 2లో DB ఉందా? లేదు. ఈక్వేషన్ 3లో DB ఉందా? ఉంది. సో ఈక్వేషన్ 1 అండ్ 3ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు కన్సిడర్ ఈక్వేషన్ 1 అండ్ 3 ఆర్ డివైడ్ ఈక్వేషన్ 1 అండ్ 3. ఓకే, ఈక్వేషన్ 1 అండ్ 3ని డివైడ్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE by area of triangle BDE is equal to 1 by 2 ADNE. BD into NE or NE into BD. ఓకే, ఇది మనం డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 1 by 2 1 by 2 క్యాన్సిల్, NE క్యాన్సిల్. ఏం మిగిలింది? AD బై BD ఆర్ DB. అంటే హాఫ్ పార్ట్ వచ్చేసిందా మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో? నెక్స్ట్ దిస్ ఈస్ ఈక్వేషన్ 5. హాఫ్ కనుక్కున్నాం కదంటే ఇప్పటిదాకా హాఫ్ ఆన్సర్ అయింది. నెక్స్ట్ కండిషన్స్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 4 డివైడ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 4. ఇప్పుడు ఏమవుతుంది? ఏరియా ఆఫ్ AED, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AED బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEC. ఓకే, సో ఇప్పుడు ఏం రాయాలి? 1 by 2 into AE by MD. EC or DM or MD. Again cancellation. 1 by 2 1 by 2 cancel, MD cancel is equals to AE by EC. This is equation 6. AE by EC సపరేట్ గా మనం ఫైండ్ అవుట్ చేసాము, AD by DB అక్కడ సపరేట్ గా ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు ఆ రెండు మనం ఈక్వల్, బోత్ ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 6 ఆర్ ఈక్వల్ అని చెప్పి మనం చూపించాలి. అప్పుడు మన ఆన్సర్ అవుతుంది. ఎలా చూపించాలి అది అనేది నెక్స్ట్ పార్ట్. ఇక్కడ రబ్ చేస్తున్నా, రాసుకున్నావు కదా? బెస్ట్. See, from the given diagram or from the given conditions, from the given figure, condition, diagram, whatever it may be, BDE, triangle BDE and triangle DEC are lie on the same base. కదా, దిస్ BDE triangle, DEC triangle ఓన్లీ వన్ లైన్ మీదనే వచ్చింది. దెర్ ఈస్ ఓన్లీ వన్ బేస్. దేర్ ఫోర్ అలాంటి కండిషన్లో టూ ట్రయాంగిల్స్ డ్రాయింగ్ ఫ్రమ్ ఓన్లీ వన్ బేస్ ఉంటే దెన్ area of triangle BDE is equals to area of triangle DEC.
వాటి ఏరియాస్ ఈక్వల్ అవుతాయి. ఏరియా ఆఫ్ దట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. క్లియర్? ఇప్పుడు చూడండి ఇక్కడ ఈక్వేషన్ 5 and 6 లో BDE, in the place of BDE can we write DEC? ఇక్కడ DEC రాస్తే ADE by DEC, ADE by DEC both are same అయిపోతున్నాయి. ఈక్వేషన్ 5 and 6 are becoming same. సో ఈక్వల్ వచ్చేసినాయి ఈ కండిషన్ ద్వారా. అంటే అప్పుడు ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 ఈక్వల్ అయిపోయినట్టే కదా. దేర్ ఫోర్ ఇప్పుడు ఇది ఈక్వేషన్ 7. ఫ్రమ్ ఈక్వేషన్ 5, 6, 7 we can say that AD by DB is equals to AE by AC, hence proved.